అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అందమైన ముగ్గును వేస్తూ మరొక నీతి కథను చెప్పబోతున్నాను. అందరూ మిమ్మల్ని చూసి నవ్వినా నిజాయితీని వదలకండి. ఎందుకంటే ఈ కథలో ఖాళీ కుండే ఒక యువకుడిని రాజు చేసింది. ఒక రాజు వృద్ధాప్యంలోకి వచ్చాడు. తన తర్వాత రాజ్యం ఎవరు పాలించాలో తెలుసుకోవాలని అనుకున్నాడు. రాజు రాజ్యంలోని యువకులందరికీ ఒక విత్తనం ఇచ్చి, దీన్ని నాటి 1 సంవత్సరం తర్వాత మొక్కను తీసుకురండి అన్నాడు. అందరూ విత్తనాలు నాటారు. కానీ రాము అనే యువకుడి విత్తనం మాత్రం మొలకెత్తలేదు. ఎంత ప్రయత్నించినా ఏమీ పెరగలేదు. 1 సంవత్సరం తర్వాత అందరూ అందమైన మొక్కలతో రాజభవనానికి వచ్చారు. రాము మాత్రం ఖాళీ కుండతో వచ్చాడు. అందరూ అతన్ని చూసి నవ్వారు. రాజు అందరి మొక్కలను పరిశీలించి చివరకు రామును పిలిచాడు. రాజు చిరునవ్వుతో చెప్పాడు, ఈ రాజ్యానికి కొత్త రాజు రామే. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజు ఈ విధంగా చెప్పసాగాడు, నేను మీ అందరికీ ఇచ్చిన విత్తనాలు ఉడికించినవి. వాటి నుంచి మొక్కలు రావు. మీరు అందరూ విత్తనాలు మార్చేశారు. రాము మాత్రమే నిజాయితీగా ఖాళీ కుండను తీసుకువచ్చాడు. ఇందులోని నీతి ఏమిటంటే, నిజాయితీ తాత్కాలికంగా ఓడిపినట్లు కనిపించినా చివరికి అదే గెలుస్తుంది. ఈ ముగ్గు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ ముగ్గు తర్వాత కూడా నేను బోర్డర్స్ ముగ్గు కూడా వేశాను. బోర్డర్స్ ఎలా ఉంటుందో, ఎలా ఒక ముగ్గుని ఎలివేట్ చేస్తుందో అనేది కూడా చూపించాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. నా ఈ ముగ్గు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బోర్డర్ ముగ్గులు కూడా చూడండి. నా ఛానల్లో ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ముగ్గులు ఉన్నాయి. ప్లీజ్ చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.